Hi everyone, welcome to our channel Learning Minds. In this video, I want to share my knowledge related to time, speed and distance. ఈ time, speed and distance మధ్య ఉన్న బేసిక్ రిలేషన్ అండ్ ఆ రిలేషన్ యూస్ చేసుకుని సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. Here the basic relation is speed is equal to distance by time. So from this equation, from this formula, speed and distance అనేవి directly proportional, speed and time అనేవి inversely proportional. So speed is directly proportional to the distance and speed is inversely proportional to time. Speed is equal to distance by time. So from this formula మనం speed, distance అనేవి directly proportional and speed and time అనేవి inversely proportional. So ఈ basic two relations యూస్ చేసుకుని ఈ వీడియోలో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఈ యూస్ చేసుకుని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే యూనిట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేవి చెక్ చేయాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్కి మెజర్మెంట్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ పర్ సెకండ్. స్పీడ్కి యూనిట్స్ కిలోమీటర్ పర్ అవర్లో కానీ మీటర్ పర్ సెకండ్లో కానీ మ్యాక్సిమం కేసెస్లో ఇస్తారు. టైంకి సెకండ్స్, అవర్స్ అండ్ మినిట్స్. సో టైంని ఈ త్రీ ఫార్మాట్స్లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఫైనలీ డిస్టెన్స్. సో డిస్టెన్స్ని కిలోమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ సో ఈ టూ ఫార్మాట్స్లో డిస్టెన్స్ని మెజర్ చేస్తాం. సో మ్యాక్సిమం కేసెస్లో అంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఈ యూనిట్సే ఇస్తారు. మనకి బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం యూనిట్ కన్వర్షన్ రిక్వైర్మెంట్ ఉంటే యూనిట్ కన్వర్షన్ అనేది కంపల్సరీ చేయాలి. యూనిట్ కన్వర్షన్ చేసిన తర్వాతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోనికి ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ కన్వర్షన్కి మనకి బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే సరిపోతుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ మీన్స్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్, అలాగే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే మనం ఈజీగా కన్వర్షన్స్ చేయొచ్చు. సపోజ్ స్పీడ్ 1 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి, అవర్స్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్స్ 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. సో 1000 డివైడ్ బై 1 అవర్కి 3600 సెకండ్స్. దిస్ ఈస్ in meter per second. Simplify this. Cancel 5 times 18 times. So from this 1 kilometer per hour is equal to 5 by 18 meter per second. So this is the way to convert the units. సో మనకున్న బేసిక్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. మనకి డైరెక్ట్గా కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ 5/18తో మల్టిప్లై చేయొచ్చు. ఆర్ఎల్స్ మనకి 5/18 అనేది గుర్తు లేకపోతే బేసిక్ వాల్యూస్ వేసుకుని సింప్లిఫై చేయొచ్చు. అలాగే 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయమంటే జస్ట్ రివర్స్. సో 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని నౌ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. Find the distance covered by a man walking for 12 minutes with a speed of 3.5 km per hour. So here the given data is time, that is 12 minutes, and speed, that is 3.5 km per hour. So 12 minutes low with the speed of 3.5 km per hour a person ఎంత distance walk చేయగలరు అనేది question. So we need to find the distance. ఇక్కడ మనం యూనిట్స్ ఐడెంటిఫై చేస్తే స్పీడ్కి కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి, టైంని 12 మినిట్స్లో ఇచ్చారు. సో మనం టైంని అవర్స్లోకైనా కన్వర్ట్ చేయాలి, ఆర్ఎల్స్ టైమ్ అండ్ స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. సో టైంని సెకండ్స్లోకి, స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నేను టైంని అవర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 12 మినిట్స్. వీ నో దాట్ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో ఫ్రమ్ దిస్ 1 minute is equal to 1 by 60 hours. 12 minutes కావాలి మనకి. సో 12 minutes is equal to 12 by 60 hours. Simplify this, 1 by 5 hours. సో time is equal to 1 by 5 hours. సో టైంని ఇక్కడ మినిట్స్లోకి ఇస్తే మనం అవర్స్లోకి కన్వర్ట్ చేసాం. నౌ ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి.
we know that speed is equal to distance by time. So from that, distance is equal to speed into time. Speed value we know, that is 3.5 into time 1 by 5 hours. Simplify this. 3.5 by 5, it is nothing but 35 by 50. This is equal to 7 by 10. Fifth table, 7 times and 50 lo 10 times. 7 by 10 is equal to 0.7. So it is in kilometers. So distance is 0.7 kilometers. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ మీటర్స్లో ఉన్నాయి. సో మనం ఈ 0.7 కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. వీ నో దట్ 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 meters. So distance is equal to 0.7 into 1000, that is 700 meters. So answer is 700 meters. మనం సింపుల్గా వాల్యూస్ని ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. మనకి తెలిసిన బేసిక్ ఫార్ములాలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో విత్ ద స్పీడ్ ఆఫ్ 3.5 kilometers, with the speed of 3.5 kilometer per hour, with a time 12 minutes, he can walk 700 meters. So this is the solution. Next problem is, walking 5 by 7 of his usual rate, a boy reaches his school 6 minutes late. Find his usual time to reach the school. So ఈ ప్రాబ్లంలో మనకి స్పీడ్ రిలేషన్ ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు. సో ఈ స్పీడ్ అండ్ టైం రిలేషన్ యూస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో స్పీడ్ అండ్ టైం రిలేషన్ ఈజ్, స్పీడ్ ఈజ్ inversely proportional to time. If speed is increases, time decreases, time increases, speed decreases. That is the meaning of inversely proportion. సో ఈ ప్రాబ్లంలో ఆ రిలేషన్ యూస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నార్మల్ స్పీడ్ ఎస్ అనుకుంటే ఆ బాయ్ 5 by 7 ఆఫ్ నార్మల్ స్పీడ్తో వాక్ చేస్తే 6 minutes స్కూల్కి లేట్ అయింది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్. సో S1 ఈజ్ టు S2 అంటే స్పీడ్ 1 ఈజ్ టు స్పీడ్ 2. రెగ్యులర్గా నార్మల్ స్పీడ్ S అనుకుంటే ఇప్పుడు ఆ బాయ్ వాక్ చేసే స్పీడ్ 5 by 7 ఆఫ్ S అవుతుంది. సో ఆ బాయ్ 5 by 7 ఆఫ్ హిస్ యూజువల్ రేట్తో వాక్ చేస్తున్నారు. సో S ఈజ్ క్యాన్సిల్. సో 5 ఈజ్ టు 7. సో 5 ఈజ్ టు 7 ఈజ్ ద స్పీడ్స్ రేషియో. మనకి టైం రేషియో కూడా కావాలి. సో T1 ఈజ్ టు T2. టైమ్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో S1 ఈజ్ టు S2, 5 ఈజ్ టు 7 అయితే T1 ఈజ్ టు T2, 7 ఈజ్ టు 5 అవుతుంది. సో వీ నీడ్ టు ఫైండ్ ద, మనకి ఈ టైం డిఫరెన్స్ అనేది ఇచ్చారు 6 minutes. సో ఇక్కడ ఈ టైం డిఫరెన్స్ అనేది మనం 2 partsగా తీసుకుంటే 7 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 minutes. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 3 minutes. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యూజువల్ రేట్తో వెళ్తే ఎంత టైంలో స్కూల్కి రీచ్ అవుతాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ద యూజువల్ రేట్ ఈజ్ 7. సో S2 దాని రెస్పెక్టివ్ టైం T2. సో 5 parts. సో 5 parts is equal to 5 into 3, that is 15 minutes. So 15 minutesలో he can reach the school with a usual speed. సో నార్మల్ స్పీడ్తో వెళ్తే 15 minutesలో స్కూల్కి రీచ్ అవుతాడు. ఆర్ ఎల్స్ 5 by 7 ఆఫ్ నార్మల్ స్పీడ్తో వెళ్తే 6 minutes, యూజువల్ టైం కంటే 6 minutes లేట్గా స్కూల్కి వెళ్ళాడు. సో దిస్ ఈజ్ ద వే టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనం ఇక్కడ సింపుల్గా స్పీడ్ అండ్ టైం రిలేషన్ యూస్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం. స్పీడ్కి టైంకి రిలేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో స్పీడ్స్ రేషియో తీసుకున్నాం, దాని నుంచి టైమ్స్ రేషియో వచ్చింది. డిఫరెన్స్ 6 minutes, 6 minutes లేట్ అయ్యాడు కాబట్టి ఆ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డిఫరెన్స్. సో 6 minutes, 1 part ఈజ్ ఈక్వల్ టు 3 minutes. ఫ్రమ్ దట్ మనం యూజువల్ రేట్తో వెళ్తే నార్మల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ యూజువల్ స్పీడ్ ఇక్కడ S2. సో టైం T2 అవుతుంది. సో T2 5 parts, 1 part we know 3 minutes. సో 5 parts is equal to 15 minutes. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఐ వాక్ ఎట్ 4 kilometers per hour, I miss the bus by 10 minutes. If I walk at 5 kilometers per hour, I reach 5 minutes before the arrival of the bus. How far I walk to reach the bus stand? So here we need to find the distance to bus stand అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్
అండ్ స్పీడ్స్ ఆర్ గివెన్. ఇఫ్ 4 km/h స్పీడ్తో వెళ్తే 10 minutes లేట్ అయింది, 5 km/hతో వెళ్తే 5 minutes ఫాస్ట్గా వెళ్ళాం బస్ అరైవల్ టైం కంటే. సో బస్ అరైవల్ టైంని మనం టీ అనుకుందాం. సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. హియర్ డిస్టెన్స్ ఈజ్ సేమ్, 4 km/hతో వెళ్ళినా 5 km/hతో వెళ్ళినా అప్ టు బస్ స్టాండ్ వరకే వెళ్తున్నాం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో ఫ్రమ్ A to B దిస్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్టెన్స్ నేను D అని తీసుకున్నాను. సపోజ్ 4 km/h ఈజ్ మై స్పీడ్. సో 4 km/hతో వెళ్తే బస్సు అరైవల్ టైం కంటే 10 minutes లేట్గా వెళ్ళాం, అంటే 10 minutes లోపు బస్సు వెళ్ళిపోయింది. సో బస్ అరైవల్ టైం T అనుకుంటే 10 minutes లేట్ అయ్యాం, సో T + 10. నెక్స్ట్ 5 km/hతో వెళ్తే 5 km/h స్పీడ్తో వెళ్తే బస్ అరైవల్ టైం కంటే 5 minutes ముందే మనం బస్ స్టేషన్కి వెళ్ళాం. సో T - 5 బస్ అరైవల్ టైం కంటే 5 minutes ముందే రీచ్ అయ్యాం. సో వీ నీడ్ టు ఫైండ్ ద T హియర్, దట్ ఈస్ T - 5 - T - 10. సో ఫ్రమ్ దట్ T ఈజ్ ఈక్వల్ టు 15 minutes. సో T వాల్యూ మనకి 15 minutes అని తెలిసింది. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హియర్ ఆల్సో స్పీడ్ అండ్ టైం రేషియోని యూస్ చేస్తాం. వై? బికాజ్ మనకి స్పీడ్స్ గివెన్, స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేషియోకి టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో స్పీడ్స్ అండ్ టైం రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో హియర్ S1 is to S2, దట్ ఈస్ 4 is to 5. ఫ్రమ్ దిస్ T1 is to T2 is just inversely proportional, so 5 is to 4. This is 4 is to 5, so ఇది 5 is to 4 అవుతుంది. Here the difference is 1. T1 minus T2, that is 1 part. That 1 part is equal to this T. So 15 minutes. So 1 part is equal to 15 minutes we know. ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎయిదర్ T1 తీసుకోవాలా T2 తీసుకోవాలా అనేది తెలియాలి. ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది సేమ్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫ్రమ్ ద బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఈ స్పీడ్ ఇంటూ టైం కాబట్టి హియర్ డిస్టెన్స్ సేమ్ కాబట్టి మనం ఎయిదర్ S1 ఇంటూ T1 అన్నా చేయొచ్చు, ఆర్ ఎల్స్ S2 ఇంటూ T2 అయినా సరే చేయొచ్చు. సో రెండు కేసెస్లో ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. వై? బికాస్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో హియర్ నేను S1 ఇంటూ T1 చేస్తాను. T1 ఈజ్ 5 parts. 1 part is 15 minutes. So 5 parts is equal to 5 into 15, that is 75 minutes. Observe one thing, time is in minutes and speeds are in km/h. So we need to change the time into hours. So time ni kuda hours loki convert cheyali. So direct ga simplify chesinappudu convert chestanu. So distance is equal to S1 into T1 or else S2 into T2. ఏది క్యాలిక్యులేట్ చేసినా డిస్టెన్స్ ఈజ్ సేమ్. హియర్ S1 ఈజ్ 4 km/h అండ్ టైమ్ దట్ ఈస్ 75 minutes. సో 75 minutesని అవర్స్లోకి కన్వర్ట్ చేశాను బై 60. 4లో 60, 15 times, 4 15s 60 and 15లో 75 5 times. So distance is equal to 5 kilometers. సో ఈ వేలో మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు S2 ఇంటూ T2. S2 ఇంటూ T2 చేస్తే T2 4 parts. సో జస్ట్ డిస్టెన్స్ అనేది సేమ్ వస్తుందా రాదా అనేది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో డిస్టెన్స్ ఇక్కడ T2 అనేది 4 parts. సో 4 into 15. 4 into 15 is nothing but 60 minutes. సో 60 minutesని అవర్స్లోకి కన్వర్ట్ చేస్తే 60/60, దట్ ఈస్ 1 hour. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour. అండ్ హియర్ ద S2 ఈజ్ 5 km/h. సింప్లీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 into 1, దట్ ఈస్ ఆల్సో 5 kilometers. సో డిస్టెన్స్ సేమ్ కాబట్టి మనం ఐదర్ S1 ఇంటూ T1 చేయొచ్చు ఆర్ ఎల్స్ S2 ఇంటూ T2 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఈ వేలో సాల్వ్ చేయాలి. So same type of problem, that is if I walk at 3 km/h, I miss a train by 2 minutes. If however I walk at 4 km/h, I reach the station 2 minutes before the arrival of train.
హౌ ఫార్ డూ ఐ వాక్ టు రీచ్ ద స్టేషన్. సో ఈ ప్రాబ్లంలో కూడా మనకి స్పీడ్స్ ఆర్ గివెన్, విత్ రెస్పెక్ట్ టు స్పీడ్స్ టైం రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లంలో కూడా డిస్టెన్స్ అనేది సేమ్. సో డిస్టెన్స్ ఈజ్ దిస్. సో దీన్ని నేను డి అని అజ్యూమ్ చేశాను. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. సో వీ నీడ్ టు ఫైండ్ దిస్ డిస్టెన్స్. హియర్ ఫస్ట్ 3 km/h. 3 km/h స్పీడ్తో వెళ్తే హీ మిస్ ద ట్రైన్ బై 2 minutes. అంటే 2 minutes లేట్గా వెళ్ళాడు. సో ట్రైన్ మిస్ అయింది. సో t+2. 4 km/hతో వెళ్తే హీ రీచ్ ద స్టేషన్ బిఫోర్ 2 minutes. ట్రైన్ అరైవల్ టైం కంటే 2 minutes ముందే స్టేషన్ రీచ్ అయ్యారు. సో హియర్ టీని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 4 minutes. t - 2 - t - 2. That is t is equal to 4 minutes. Now speed and time relation. That is S1 is to S2. 3 is to 4. From this time T1 is to T2. That is nothing but 4 is to 3. Why? Because speed and time are inversely proportional. So here the difference is 1 part, 4 minus 3. 1 part is equal to 4 minutes. 1 part is equal to 4 minutes. ఇప్పుడు మనం టైంని క్యాలిక్యులేట్ చేయాలి. స్పీడ్ తెలుసు కాబట్టి. సో స్పీడ్ అండ్ టైం ఉంటే మనకి డిస్టెన్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో హియర్ 4 parts. స్పీడ్ S1 into T1 చేస్తున్నాను నేను. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు S1 into T1. సో హియర్ T1 is 4 parts. సో 4 parts. సో 4 into 4 that is 16 minutes. ఇక్కడ మినిట్స్ని కూడా మనం అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ 1 into time. Distance is equal to speed is 3 km/h and time is 16 minutes. So 16/60. 16 minutesని అవర్స్లోకి కన్వర్ట్ చేశాను. సో 3లో 60 20 times, 4th table 5 times 4 times. So distance is equal to 4/5 kilometers. ఇక్కడ నేను డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు S1 into T1 చేశాను. ఎయిదర్ మీరు S2 into T2 చేసినా కూడా సేమ్ 4/5 kilometers అనేది వస్తుంది. వై? బికాస్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఈ వేలో సాల్వ్ చేస్తే వీ కెన్ సేవ్ ద టైం.